13-14 శ్లోకములు. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్షా నాసికాగ్రం స్వం దిశచ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభిర్బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. సమం సమముగా కాయ శరీరమును, శిరః తలను, గ్రీవం మెడను, ధారయన్ నిలుపుతూ, అచలం కదలకుండా, స్థిరః స్థిరుడై, సంప్రేక్ష చూచి, నాసికాగ్రం ముక్కు కొనపై, స్వం తన యొక్క, దిశః చ దిక్కులను కూడా, అనవలోకయన్ చూడకుండా, ప్రశాంతాత్మ కలత చెందని మనస్సుతో, విగతభీః భయము లేనివాడు, బ్రహ్మచారి వ్రతే బ్రహ్మచర్య వ్రతములో స్థితః స్థితుడైనట్టివాడు, మనః మనస్సును సంయమ్య పూర్తిగా నిగ్రహించి, మచ్చిత్తః నాపై శ్రీకృష్ణునిపై మనస్సును ఏకాగ్రము చేయువాడు, మనః యుక్తః నిజమైన యోగి, ఆసీత కూర్చుండవలెను, మత్ నన్నే పరః పరమలక్ష్యముగా. ఒకరు తమ శరీరమును, మెడను, శిరమును నిఠారుగా ఒక సరళ రేఖలో నిలిపి దృష్టిని నాసికాగ్రముపై స్థిరపరచవలెను. ఆ విధముగా కలత చెందని నియమిత మనస్సుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించు వ్యక్తి హృదయమున నన్ను ధ్యానించుచు నన్నే జీవిత పరమా లక్ష్యముగా చేసుకోవలెను. భాష్యము. చతుర్భుజ విష్ణు రూపము గల పరమాత్మగా ప్రతి జీవి హృదయములో నెలకొనిన శ్రీకృష్ణుని ఎరుగుటయే మానవ జీవితపు ప్రధాన లక్ష్యము. సర్వాంతర్యామి అయిన విష్ణు రూపమును శోధించి దర్శించుట కొరకే యోగ విధానము అభ్యసించబడవలెను, కానీ మరే ఇతర ప్రయోజనము కొరకు కాదు. జీవులందరి హృదయములో నెలకొనినట్టి సర్వాంతర్యామి అయిన ఆ విష్ణు రూపము శ్రీకృష్ణుని సంపూర్ణాంశయే. అట్టి విష్ణుమూర్తి సాక్షాత్కారము లేదా అనుభూతిని ఉద్దేశించనిచో మానవుడు ఆచరించు యోగాభ్యాసము కేవలము కపటము మరియు కాలమును వృధా చేయునదే కాగలదు. శ్రీకృష్ణ భగవానుడే జీవిత పరమ లక్ష్యము. హృదయస్థుడైన విష్ణుమూర్తి అనుభూతియే యోగాభ్యాసముకు లక్ష్యము. ఇక ఈ హృదయములో నెలకొనినట్టి విష్ణుమూర్తి సాక్షాత్కారము కొరకై మానవుడు పూర్తిగా మైథునభోగ జీవితము నుండి విడవడవలెను. అందుకు అతడు గృహమును వీడి పైన పేర్కొనబడినట్లుగా నివసిస్తూ పైన తెలిపినట్లుగా ఆసీనుడు కావలెను. ఏకాంత ప్రదేశములో ఒంటరిగా నివసిస్తూ గృహములో గాని మరొక చోట గాని మైథున భోగమును అనుభవిస్తూ యోగ తరగతులలో పాల్గొంటూ ఎవ్వరును యోగులు కాలేరు. ఎవరైనను మనస్సును మరియు అన్ని రకాల ఇంద్రియ భోగ కార్యములను వీటిలో ప్రధానముగా మైథున భోగ త్యాగమును అభ్యసించవలెను. యాజ్ఞవల్క మహర్షి రచించిన బ్రహ్మచర్య సూత్రములలో ఈ విధముగా చెప్పబడినది. కర్మణా మనసా వాచా సర్వావస్థాసు సర్వదా సర్వత్రా మైథున త్యాగో బ్రహ్మచర్యం ప్రచక్షతే. అన్ని కాలములలోనూ, అన్ని పరిస్థితులలోనూ, అన్ని ప్రదేశములలోనూ మనసా వాచా కర్మణ మైథున సంభోగమును త్యజించుట కొరకే బ్రహ్మచర్య వ్రతము ఉద్దేశించబడినది. మైథున భోగమును అనుభవిస్తూనే ఎవ్వరును నిజమునకు యోగాభ్యాసమును అభ్యసించలేరు. కనుకనే మైథున భోగ సుఖముకు సంబంధించిన జ్ఞానము లేనట్టి బాల్యము నుండి బ్రహ్మచర్యమును బోధించబడును. 5 ఏళ్ల వయస్సులో బాలురను గురుకులమునకు లేదా ఆధ్యాత్మికాచార్యుడు నివసించు ప్రదేశముకు పంపినచో
అతడు వారికి చక్కటి బ్రహ్మచారులయ్యేలా శిక్షణను ఇవ్వగలరు. ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము లేదా భక్తి మార్గము దేనిలోనైనను బ్రహ్మచర్యాభ్యాసము లేనిదే ఎవరును ఏ యోగములోనూ పురోగమించలేరు. ఎవరైనను గృహస్థ జీవన ధర్మమును చక్కగా పాటిస్తూ కేవలము భార్యతోనే నియమబద్ధమైన మైథున భోగ సంబంధమును కలిగి ఉండువాడు కూడా బ్రహ్మచారి అనబడును. అట్టి నియంత్రణ గల గృహస్థ బ్రహ్మచారులు భక్తి మార్గములో అంగీకరించబడినను జ్ఞాన ధ్యాన మార్గ సంప్రదాయములు అట్టి గృహస్థ బ్రహ్మచారులను తమలో చేర్చుకొనుటకు అంగీకరించరు. అట్టి సంప్రదాయములు ఎట్టి మినహాయింపు లేకుండా పూర్తి త్యాగమును వాంఛించును. అట్టి సంప్రదాయము మిక్కిలి శక్తివంతమైనదగుడచే భక్తుడు భగవంతుని దివ్య సేవలో నెలకొనుట ద్వారా సహజముగానే మైథున సంభోగము పట్ల ఆకర్షణను కోల్పోవును. కనుకనే భక్తి సంప్రదాయములోని గృహస్థ బ్రహ్మచారికి నియమిత మైథున సుఖభోగము అనుమతించబడినది. భగవద్గీత 2వ అధ్యాయము 59వ శ్లోకములోని ఈ శ్లోకములో ఈ విషయము ఇట్లు చెప్పబడెను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇతరులు తమను బలవంతముగా ఇంద్రియ భోగము నుండి నియంత్రించుకోవలసి ఉండగా భగవద్భక్తులు సర్వోన్నతమైన దివ్య రసాస్వాదన చేత సహజముగానే ఇంద్రియ భోగములను త్యజించును. భక్తులు తప్ప ఇతరులెవ్వరును ఆ దివ్య రసాస్వాదనకు సంబంధించిన సమాచారమును ఏమాత్రము ఎరుగడు. విగతభిః పూర్తిగా కృష్ణ చైతన్యములో నెలకొననిదే ఎవ్వరును నిర్భయులు కాలేరు. బద్ధజీవి తనకు శ్రీకృష్ణునితో గల నిత్య సంబంధమును విస్మరించుట చేతనే భయముతో నిండి ఉండును. భయం ద్వితీయాభినివేశత స్యాదిషాదాపేతస్య విపర్యయో స్మృతిః అని శ్రీమద్భాగవతము 11వ స్కందము 2వ అధ్యాయము 37వ శ్లోకములో చెబుతున్నది. కృష్ణ చైతన్యమే భయరాహిత్యముకు గల ఏకైక మార్గము. కనుకనే కృష్ణ చైతన్యవంతునకు పరిపూర్ణమైన సాధన సాధ్యపడును. అంతేకాకుండా తన హృదయములో నెలకొనినట్టి పరమాత్మని దర్శించుటయే యోగాభ్యాసము ముఖ్యోద్దేశము. కనుక సహజముగానే కృష్ణ చైతన్యవంతుడు అదివరకే యోగులందరిలోకి శ్రేష్ఠుడై ఉండును. ఇక్కడ తెలుపబడిన యోగ సిద్ధాంతములు జనాదరణ పొందిన నామమాత్ర యోగ సమాజములలోని నియమములకు భిన్నములుగా ఉండును.